ఈ అమరావతిపై విష ప్రచారానికి సంబంధించి చారిత్రకపరమైనటువంటి అంశాలతో ఈ చర్చలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రముఖ చారిత్రకారులు శ్రీ పాపినేని సాయి గారిని తమ అమూల్యమైనటువంటి సూచనలు అభిప్రాయాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అమరావతి గురించి ఏమన్నా మాట చెప్పాలంటే ముందు వేదిక మీద పెద్దలు కాదు, ఆ అమరావతిని సాఫల్యం చేసిన రైతులకి అపచెల్లెళ్ళకి ముందుగా నమస్కారం చెప్పి తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కరిస్తున్నా. రాజకీయం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇదేదో రాజ్యాంగానికి సంబంధించింది, ఇవన్నీ నాకు పెద్దగా అర్థం కావు. నన్ను చరిత్రకారుడిగా పరిచయం చేశారు. నేను అమరావతి చరిత్ర గురించి చెప్తూనే మనకున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాబ్లంకి ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగమో కాదో చూద్దాం. అమరావతి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నాగరికత కేంద్రము. గంగా మైదానంలో ఎప్పుడైతే నాగరికత వికసిస్తుందో అదే టైంలో ఉత్తర భారతదేశంలో కనిపించిన నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనే పాటరీ, ఇనపయుగ నాగరికతకు చెందిన పాటరీ అమరావతిలో చేబ్రోలులోనూ దొరికింది. అంటే నాగరికత దక్షిణ దేశానికి పంచిన కేంద్ర బిందువు మన అమరావతి. ఎప్పుడో కాదు, 600 BC, అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలకే అమరావతిలో నాగరికత వికసించింది. బుద్ధుడు అమరావతికి వచ్చాడు అని, ఇక్కడ కాలచక్రం పరిభ్రమణం చేశాడు అని తారానాథుడు అనే గొప్ప ఆచార్యుడు టిబెట్లో చెప్పాడు. మనం చెప్పుకున్నది కాదు, బయట మన దేశం బయట చెప్పారు. అలాగే జైనులకి ముఖ్యమైన గ్రంథం ఆవశ్యక సూత్రం, చాలా అవసరమైన సూత్రాలను పొందుపరిచిన గ్రంథంలో తీర్థంకరుడు మహావీరుడు కృష్ణా తీరంలోని అమరావతి ప్రాంతానికి వచ్చాడు అని రాసింది. అంటే అప్పటి మత ప్రవక్తలు కూడా అమరావతిని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కాదు. అప్పటి నుంచి, ఇంతేకాదు, నేను బౌద్ధం గురించి కొన్ని మాటలు చెప్తాను. బుద్ధ ధాతువులు నిక్షిప్తం చేసిన స్తూపాలలో అతి ఎత్తైన స్తూపము, అతిపెద్ద స్తూపం అమరావతి స్తూపం. అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు అప్పటి నుంచే తెలుస్తుంది. అలాగే కాకుండా గొప్ప బౌద్ధ ఆచార్యుడు బుద్ధఘోషుడు, నాగార్జునుడు, ఆర్యదేవుడు, దిన్నాగుడు, తర్వాత మా మంగళగిరి భావ వివేకుడు, అభిధమ్మ సారమంతా రాసిన ఆయన, వీళ్ళందరూ కూడా అమరావతి నేలపైన నడిచిన వాళ్ళే. టిబెట్, చైనా, ఇండోనేషియా, శ్రీలంక, ఎక్కడెక్కడైనా కానీ మనం బౌద్ధ గ్రంథాలు చూస్తే అమరావతి, ధరణికోట ప్రసక్తి లేని బౌద్ధ గ్రంథం మనకు కనిపించదు ప్రపంచంలో. అది బౌద్ధము అమరావతితోటి ఉన్న సంబంధం. ఇక మిగిలిన చరిత్రలోకి వస్తే ధాన్యకటకాన్ని పరిపాలించారా లేదా అని మన కొంతమంది చరిత్రకారులు మతలు పెడతారు. శాతవాహనులు తమని తాము పిలుచుకున్న బిరుదం ధనకటక స్వామి, అంటే ధాన్యకటకపు రాజు అని. ఎలా అయితే కాకతీయులు హనుమకొండ పురవరాధీశ్వర అని చెప్పుకున్నారో, వీళ్ళు ధనకటక స్వామి అని ప్రతి శాసనంలో చెప్పుకున్నారు. ధాన్యకటకం శాతవాహనుల రాజధాని 450 ఏళ్ళు, 230 BC నుంచి 220 వరకు. ఆ తర్వాత కూడా రాజధాని ఎక్కడికి పారిపోలేదు. ఎందుకంటే 639లో హ్యూయన్సాంగ్ అనే చైనా యాత్రికుడు వచ్చి కూడా దక్షిణ దేశానికి రాజధాని ఎక్కడుందంటే ధనకచకం అన్నాడు. ఆ ధనకచకాన్ని చూస్తూ అతను వర్ణించిన విషయాలు వింటే ఈ డెసిషన్, మనం కోర్ క్యాపిటల్, ఇప్పుడు అమరావతి కోర్ క్యాపిటల్ మనం ఎక్కడైతే పెట్టామో అదే ప్రాంతంలో ధాన్యకటకం ఉంది అని చెప్తాడు.
ధాన్య కటకానికి రెండు వైపులా తూర్పు పడమరలో పూర్వశైలము అవరశైలము అనే రెండు క్షేత్రాలు ఉన్నాయి. అంటే తూర్పు కొండ పడమటి కొండ అని. ఈ పడమటి కొండ అవరశైలమే అమరశైలం అమరశైల క్షేత్రారామైంది, అదే అమరారామమైంది, అదే అమరేశ్వర స్వామి ఆలయం కూడా ఇవాళ ఆ ప్రాంతమే. అదే అంటే ఆరామమే గుడి అయిందని నేను చెప్పను, కానీ ఆ ఊరి పేరు అమరశైలం, అమర ఆరామం. ఈ పంచారామాల్లో ఇప్పటికి కూడా అమరారామం ఒకటి. అదేవిధంగా అక్కడికి 50 లీ అనే చైనీస్ యూనిట్, అంటే 10 నుంచి 12 కిలోమీటర్లు ఆ శైలం, అంటే అమరారామపు శైలకు కొండ అంటే మన వైకుంఠపురం కొండ నుంచి తూర్పుకి పోతూ ఉంటే 12 కిలోమీటర్లకి మరో కొండ ఉంది. దాని పేరు పుబ్బశైలం అన్నాడు, పూర్వశైలం అన్నాడు. అది ఏదో కాదు, ఉండవల్లి పెనుమాక కొండ. పెనుమాకకి వైకుంఠపురానికి మధ్యలో 50 లీ అంటే 12 కిలోమీటర్ల పొడవున నదికి కుడిగట్టున 3 అంతస్తుల మేడలతో అద్భుతమైన నగరం అని చెప్పి ఆయన డైరీలో రాశాడు. వాటర్స్ అనే ఆయన ట్రాన్స్లేషను, ఒరిజినల్ ట్రాన్స్లేషన్ హ్యూయన్సాంగ్ చదివితే ధాన్య కటకము అమరావతి అప్పుడు ఎక్కడుందో ఇప్పుడు ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అంతేకాదు, ఇంకా చరిత్రలో చెప్పాలంటే అనవేమనారెడ్డి అమరావతి గురించి రాస్తూ చాలా గొప్ప క్షేత్రము, అత్యున్నతమైన కట్టడము, నానా సహజ చిత్ర విన్యాసము అని దాని గురించి వర్ణించాడు. 3 నెలల క్రితం మరో శాసనం బయటపడింది. ఎర్రగొండపాలెంలో మల్లికార్జున నాయకుడు అని రుద్రమదేవి యొక్క కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, ఆమెతో పాటు ఆయన కూడా చనిపోయాడు అది యుద్ధంలో. ఈ మల్లికార్జున నాయకుడు ధాన్యకటక బుద్ధదేవుని ధర్మ సంఘానికి అంగరంగ వైభోగాల కొరకు వెలమపాలెం అనే ఊరుని దానం చేశాను అని చెప్పి ఇచ్చిన శాసనం 3 నెలల క్రితమే బయటపడింది ఎర్రగొండపాలెంలో. అంటే శైవం విజృంభించిన టైంలో, వీరశైవం అని మనం చెప్పుకుంటామే, ఆ టైంలో రుద్రమదేవి కుడి భుజం లాంటి ఒక నాయకుడు అమరావతిలోని బుద్ధ ధర్మానికి సంఘానికి ఒక దానము ఇచ్చాడంటే, మనం చరిత్రకారులు చెప్పుకుంటారే ఎప్పుడు రిలీజియన్స్ మధ్య, కులాల మధ్య ఎప్పుడు కుంపట్లు పెట్టడానికి ట్రై చేయడం అనేది అప్పటి నుంచి వస్తూ ఉంది. అది నిజం కాదు. సమాజంలో అందరూ కలిసే జీవించారు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు గౌరవము అది పెంచుకునే మాట్లాడారు. కానీ ఇవాళ మన పరిస్థితి ఏంటి అంటే కులాల చిచ్చు పెట్టడం అనేది ఒకటే. చాలా ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలా వల్నరబుల్ అయిపోయారు. వల్నరబుల్ అంటే ఇలాంటి ప్రచారాలు విని నమ్ముతారు. ఎందుకు అంటే ఒక అబద్ధం చెప్పినప్పుడు వీళ్ళకి నిజమేదో తెలీదు, ఆ నిజం పట్ల గౌరవం లేదు, మన పట్ల మనకు గౌరవం లేదు. దానికి ఒక కారణం ఏంటి అంటే 600 AD అంటే క్రీస్తు శకం తర్వాత మన రాజధాని మన ఆంధ్రదేశం నుంచి పారిపోయాయి. కంచికి పోయాం, వాతాపికి పోయాం, కటకానికి పోయాం, హంపీకి పోయాం, మాల్ఖేడ్కి పోయాం, నాగ్పూర్ దగ్గర పోయాము, వాషింకి పోయాము. అక్కడి నుంచి పరిపాలించిన రాజులే కానీ మన గడ్డ మీద మన నడిబొడ్డులో నిలుచొని పరిపాలించిన రాజ్యాలు లేవు. రాజధాని లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ముఖ్యమైన నష్టం ఏంటి అంటే రాజధాని పొలిటికల్ క్యాపిటల్, అదేవిధంగా ముఖ్యమైన రాజధానులన్నీ ఎకనామికల్ క్యాపిటల్స్ కూడా. ఇవి 2 డైమెన్షన్స్ సరిపోవు. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ కల్చరల్ క్యాపిటల్.
ఆ కల్చరల్ క్యాపిటలు, పొలిటికల్ క్యాపిటలు, ఎకనామిక్ క్యాపిటలు మూడు కలిసి ఒకటి అయినప్పుడు ఆ ప్రజలలో, ఆ జాతిలో ఉండే ప్రైడ్, గర్వం మరే జాతిలో ఉండదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కలకత్తా, మద్రాస్, బెంగాలీలకి, తమిళులకి ఉన్నంత గర్వము, వాళ్ళ భాష పట్ల ప్రేమ మిగతా ఏ రాష్ట్రంలోనూ కనపడదు. ఎందుకు అంటే మద్రాస్ కానీ కలకత్తా కానీ కల్చరల్ క్యాపిటల్స్, ఎకనామిక్ క్యాపిటల్స్, పొలిటికల్ క్యాపిటల్స్ కూడా. ఈ మూడో డైమెన్షన్ని ఎప్పుడైతే మనం ఇగ్నోర్ చేస్తామో మన జాతి అవతల వాడు చెప్పింది బానిసల్లాగా వింటారు. మన పట్ల మనకి గౌరవం ఉండదు. దాన్ని మనం ఆ మూడో డైమెన్షన్ని మనం ముందుకు తీసుకుపోని పక్షంలో అమరావతికి కాదు, మన జాతికి ఎటువంటి భవిష్యత్తు లేదు. ఇలాగే కొట్టుకుంటాం, ఇలాగే చస్తాం. అంతేగాని అబద్ధం చెప్పిన వాడిని చెంపపెట్టి కొట్టే ప్రజలు కావాలి మనకి. అది కావాలి అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళలో మన జాతి పట్ల గౌరవం పెంచాలి. ఇవాళ నేను ఉత్తరాంధ్రలో ఉన్నాను, నేను రాయలసీమలో వాడిని, మనమంతా ఆంధ్రులము అనే ఫీలింగ్ వచ్చినప్పుడే అమరావతి నాది అని ప్రతి ఒక్కడు చెప్పుకుంటాడు. ఇవాళ కూడా ఒక్కళ్ళు కూడా అనలేదు అమరావతి నాది అని. మనది, ఆంధ్రులది, రాష్ట్ర రాజధాని అని అంటున్నాం, కానీ ఒక్కళ్ళు కూడా నాది అమరావతి అనండి. బయట ఉంది రోడ్డు, ఐలాపురం పక్కన, ఆ రోడ్డు మందే. ఆ రోడ్డు మీద ఎవడన్నా ఏదన్నా చేస్తూ ఉంటే మనం వెళ్ళి చెంప పగల కొడతామా? కొట్టాం. అదే మన ఇంటి ముందు చేస్తే చెంపలు పగిలిపోతాయి, వాడి చంపినా చంపుతాం. ఎందుకు? ఇల్లు నాది, నా బడి, నా గుడి, నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా తమ్ముడు. కానీ రాజధాని మనది. మనదంటే ఎవడిది? నీది కాదా? మొట్టమొదట నాది అనుకున్న రోజే ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు, ఇక్కడ నుంచి అమెరికాగాను ఎక్కడికన్నా వెళ్ళు, ప్రతి తెలుగువాడు అమరావతి నాది అనుకున్న రోజు వచ్చినప్పుడు మన జాతికి ఎదురు లేకుండా ఉండదు. అందుకు ఆ మూడో డైమెన్షన్ని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రభుత్వం చేయవలసినవి చాలా చిన్న పనులు ఉన్నాయి. కొన్ని ఏది గొప్ప కాస్ట్ ఇది డబ్బుతో కూడుకున్నాయి కాదు, చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక విలేజ్ నుంచి, జిల్లా నుంచి ప్రపంచం దాకా పేర్లు పెడతాం. అమరావతిలో 29 టౌన్స్ ఉన్నాయి, 2/2 మాస్టర్ ప్లాన్లో. ఒక్కొక్క దానికి ఒక జిల్లా పేరు పెట్టగలరా? ఒక్కొక్క టౌన్కి ఒక్కొక్క జిల్లా పేరు పెట్టండి. నేను కర్నూలు నుంచి వచ్చినాను అనుకోండి, నా కర్నూలుని నేను అమరావతిలో చూసుకుంటా. నేను చిక్కాకోలు నుంచి వస్తే నా చిక్కోలుని నేను అమరావతిలో చూసుకుంటాను. అక్కడే ఆ ప్రతి 2/2 మధ్యలో ఒక ట్రాఫిక్ ఐలాండ్ ఉంది, ఒక రౌండ్ అబౌట్. ఆ రౌండ్ అబౌట్లో నేను కొండారెడ్డి బురుజు రెప్లికా ఒకటి పెడతాను, ఇంకో చోట నేను లేపాక్షి నందిని పెడతాను, ఇంకో చోట నేను పొట్నూరు స్తంభాన్ని పెడతాను, ఇంకో చోట నేను ఒంగోలు గిత్త బొమ్మని పెడతాను. నా ఊరు అమరావతిలో కనిపిస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నవాళ్ళు, మన తెలుగు సోదరులు, నీ ఊరు, నీ దేశంలో ఒక ఊరు అమరావతి, సిస్టర్ సిటీస్ అనండి. వాళ్ళు వచ్చి ఆ ఊరు వాళ్ళు ఇక్కడి నుంచి మనం అమరావతి గురించి ఒక చిన్న ఇది పెట్టుకుంటే ఖర్చు ఉండదు. ఆ ఊళ్ళో నలుగురు డబ్బులు వేసుకొని ఒక పార్క్ మెయింటైన్ చేయొచ్చు. ఎన్నో పార్కులు ఉన్నాయి అమరావతిలో. ఇట్లాంటి చాలా చిన్న చిన్న ఐడియాస్ 100 కొలది ఉన్నాయి. ఒక 10 మంది మనం కూర్చుంటే ఇలాంటివి ఎన్నన్నా అనొచ్చు. ఎంతసేపు మనం పాలిటిక్స్ వాడన్నాడు, ఎవడండి వాడు అబద్ధం చెప్పేది?
ఇది పని చేసి చూడండి, రేపు ఆ అబద్ధాన్ని చెప్పిన వాడిని చెంప పగలగొట్టి ఊళ్ళోంచి తరివేస్తారు జనం. ఏ ప్రాంతంలో అయినా, ఏ దేశంలో అయినా తెలుగువాడు అన్నాడు. 1500 సంవత్సరాల తర్వాత తెలుగువాడికి రాజధాని వస్తూ ఉంది. ఈ రాజధాని మనకు ఒక అవకాశం, మన జాతి ప్రతిష్టని గౌరవాన్ని పెంచుకునే అవకాశం. ఈ అమరావతి నాది అని ఎలుగెత్తి చెప్పండి. దానికి కావలసిన గ్రౌండ్ వర్క్ ఏదన్నా చెయ్యాలి అంటే మేధావులు ఉన్నారు, అమరావతి ప్రజలు ఉన్నారు, అమరావతి రైతులు ఉన్నారు, మీడియా ఉంది. కలిసి ముందుకు తీసుకెళ్తే మనని ఆపేవాళ్ళు ఎవరు లేరు. కొంచెం ప్యాషనేట్గా మాట్లాడిన కొంచెం క్షమించాలి. నమస్కారం.